ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానం కలువర ప్రేమ ప్రతి కుటుంబానికి వారి కుటుంబములో ఆనందము సంతోషముగా ఉండాలని, క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు సమాధానం వారికి అనుగ్రహించాలని ప్రభు పేరిట ప్రతిదినము వాగ్దాన ప్రకారం కలువర ప్రేమ ప్రతి కుటుంబానికి దినదినము అందించుచున్నది. ఎందుకు దినదినము కలువర ప్రేమ ఆ విధంగా ఆశపడుతున్నదంటే, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణ ఉండాలి. ఎవరు పుట్టిన వారు పుట్టినట్టు నశించటానికి వీలు లేదు. కాబట్టి యెహోవా కన్నులు ప్రతి ఒక్కరి పైన ఉంటున్నాయి. చెడ్డవారి పైన మంచివారి పైన ఆయన దృష్టించున్నాడు. అందుకోసమే కలువరి ప్రేమ ప్రతిదినము దేవుడు చూచుచున్నాడు కదా. చూచుచున్న దేవుని ముందు మనము మన ప్రవర్తన సరిచేసుకొని బ్రతకాలని ఒక ఆలోచనతోనే కలువరి ప్రేమ ప్రతిదినము నూతనమైన వాగ్దానము యూట్యూబ్ ద్వారా ఆయన చిత్తాన్ని వెల్లడిపరుస్తూ ప్రతి హృదయములో ఆయన మాటలు మెదులుచు రోజు రోజుకి జ్ఞానము కలిగిన బిడ్డలుగా జీవించటానికి, పాపము నుంచి దూరపడేవారుగా ఉండటానికి, మరి జులై నెలంతా ఆశీర్వదించి కాచి కాపాడిన గొప్ప దేవుని బట్టి ఈ ఆగస్టు నెలంతా కూడా ఆయన చిత్తములో ఆయన కృపలో ఆయనే నడిపిస్తాడని, స్వతంత్ర దినములలో మనము భారతదేశములో ఎంతో సంతోషించున్న బిడ్డలకు యేసుక్రీస్తులో కూడా ఒక స్వతంత్రం సంపాదించుకొని నూతనమైన స్వభావం కలిగి నూతనమైన మనసు కలిగి క్రీస్తులున్న మనసు మనలో ఉన్నట్లయితే మనము నూతనమైన పిల్లలుగా, స్వతంత్ర పొందిన పిల్లలుగా, అపవాదిని బెదిరించిన బిడ్డలుగా మనముండటానికి మన ప్రభువు మనకు ఈ దినము వాగ్దానం సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసు ఈ రోజు మనల్ని ప్రేమించి మనకిచ్చిన వాగ్దానం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. అవి ఏ చూచున్నాయంటే దేవుని యొక్క కన్నులు చెడ్డవారిని మంచివారిని అవి చూచుచున్నాయంట. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆగస్టు నెలంతా కూడా మనలో చూచుచున్న మన దేవుని పట్టి మనం ఈ లోకములో ఎలాంటి వారు ఉండాలంటే ఆయన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తున్నట్టు పిల్లలుగా మనములు చూచున్న మన దేవుని దగ్గర మనము చాలా భక్తిగాను పరిశుద్ధులుగాను మన ప్రవర్తన సరిచేసుకొని ఆగస్టు నెలలో ఒక పూర్ణుడుగా పరిపూర్ణుడుగా అనగా భారతదేశంలో ఈరోజు పౌరులే రేపు భారత వీరులు సూర్యులు అవుతున్నారు. అయితే మనందరము కూడా ఈ లోకములో మనము పరిశుద్ధులుగా ఉంటే పరలోకములో కూడా అదే విధంగా మనము వీరులు సూర్యులు కావాలంటే ఈ పరిశుద్ధ దేవుని వాక్యము సత్యమును గమనించి సత్యములో ఉండటం వలనే మనము చెడ్డవారమా మంచివారమని పరీక్షించే దేవుడు చూస్తున్నాడు. మనము మంచివారు ఉండి దేవుని యొక్క శక్తములో ఆయన బలమును పొందుకునే వారుగా ఉండాలని ప్రభు మనకి ఈ రోజు ఇక్కడ నేర్పిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తన ప్రజలకు యెహోవా బలమును అనుగ్రహించెను. ఇక్కడ దేవుని బలమును మనకిచ్చుచున్నాడు. ఆగస్టు నెలలో దేవుని తన ప్రజలకు దేవుని బలం ఇచ్చి స్వతంత్రులుగా చేసి మంచివారిగా చేసి చెడవారి నుంచి విడుదల పొందుకొని మంచితనం మంచి ప్రవర్తన చిన్నల నుంచి పెద్దల నుంచి మనలో మంచితనమే దేవునికి ఇష్టమైనది. ఇష్టమైనది ఏదంటే నీవు స్వతంత్రుడిగా జీవించాలంటే నీలో ఉన్న చెడు అన్ని కూడా తీర్చివేసుకోవాలా. నువ్వు మంచివాడిగా దేవునికి కనిపించాల. అప్పుడు ఆగస్టు నెలంతా కూడా 8వ నెలలో ఎంతో ఆనందం సంతోషముతో మనమందరము జీవించగలము, బ్రతకగలము. కాబట్టి ఆయన అంటున్నాడు, నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచున్నాను. ఇది అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు అంటున్నాడు, నువ్వు అన్య జనులకు వెలుగుగా నిన్ను ఉంచుచున్నాను.
ఈ లోకంలో చెడిపోయి వారిని అనేక జనులందరినీ బాగుపరిచి నా తట్టు తిప్పటానికి, అన్ని జనులకు నీకు వెలుగుగా ఉండటానికి నిన్ను నేను నిర్మించుకునేని అపోస్తలుడైన పౌలు గారికి చెప్పి ఉన్నాడు. ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా వెలుగుగా ఉండాలి. వెలుగుగా ఉండటానికే మనందరినీ నిర్మించుకొని ఉన్నాడు. అందుకే స్వతంత్ర జై భారత్కి ఏం చేయాలంటే నువ్వు వెలుగుగా కనిపించాలి. ప్రతి కుటుంబంలో ఒక దేవుని దాసుడుగా లేయాలి, దేవుని దాసురాలుగా లేయాలి. అప్పుడే భారతదేశంలో ఒక సంతోషం, ఒక ఆనందం వస్తున్నది. బ్రతికిన వారము బ్రతికినట్టు కాదు, పుట్టిన వారము పుట్టినట్టు కాదు, బ్రతికేది దేవుని కోసము బ్రతికాది. ధర్మశాస్త్రమును ఆయన నిర్మించిన తర్వాత దానిలో ఉన్న సత్యములను చూసి మనందరము తెలుసుకొని అందును బట్టి నీవు నీతి మార్గములో నడుచుతూ వెలుగును భూమికి కనిపించాలి. కాబట్టి నేను నాలో, నా కన్నులలో వెలుగును చూపించమని ప్రతి ఒక్కరు కూడా అడగాలి. వెలుగు చూస్తున్నాం, సూర్యుడు చంద్రుడు ఇచ్చే వెలుగులు చూస్తున్నాం. ఆ వెలుగులు కాదండి, జీవము గల దేవుని నుంచి వచ్చిన వెలుగు, అది ప్రత్యేకత. ఆ వెలుగు చూడాలంటే భూమిని ఆకాశమును సృష్టించినట్టు గొప్ప దేవునిలో నీవు నీతిని చూపించి నువ్వు పరిశుద్ధుడిగా ఉండి నీ ప్రవర్తన అంతటి కూడా సరి చేసుకున్నట్లయితే నీ శత్రువుడు ఈ ఆగస్టు నెలలో నీ ఎదుటి నుండి పారిపోతాడు. వాడు చెప్పకుండానే పారిపోతాడు. శత్రువుని నుంచి విడుదల చేస్తానంటున్నాడు, నీ కుటుంబం నుంచి విడుదల చేస్తానంటున్నాడు. చెప్పుతున్న దేవునికి ఈ రోజు నువ్వు దగ్గరగా ఉంటున్నావా? అలా అయితే మేము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రులైనా. చెడ్డయి మంచి నా ప్రభువు మా ముందు ఉంచి ఉన్నావు. వాటి నుంచి నా ప్రభువు మేము మంచి వారిగా ఉండటానికి సహాయం దయచేయమని, ఈ ఆగస్టు నెలలో నీ కృప, నీ మహిమతో మమ్మల్ని అందరిని వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.